బబులోనులో ఉన్న దేవుళ్ళు ఈ జలాల్ని కొలిచి పెట్టారా? వాళ్ళు ఏమైనా సృష్టించారా? వాటినే ఇంకెవరో సృష్టించారు. జానతో ఆకాశంలో కొల చూచిన వాడెవడు? జానతో ఆకాశం కొల, ఆకాశాన్ని కొలిచింది ఎవరు? ఏ నక్షత్రానికి ఏ నక్షత్రం ఎంత దూరంలో ఉండాలి? ఏ నక్షత్ర మండలం నుంచి ఏ నక్షత్ర మండలం ఎంత దూరంలో ఉండాలి? ఏ ఉపగ్రహానికి ఏ గ్రహానికి ఎంత దూరం ఉండాలి? ఎవరు కొలిచారు దీని అంతటిని? సూర్యునికి ఇంత దూరంలో భూమి ఉంటే జీవం సాధ్యమవుతుంది. కొంచెం దగ్గరికి వెళ్ళినా, కొంచెం దూరం వెళ్ళినా ఇలాంటి పరిస్థితులు ఉండవు భూమి మీద. ఎవరు కొలిచారు తన జ్ఞానంతో ఈ అంతరిక్షాన్ని? అంతరిక్ష పరిశోధన చేసే వాళ్ళు అడిగితే చెప్తారు, ఫైన్ ట్యూనింగ్ అంటారు వాళ్ళు. ఫైన్ ట్యూనింగ్ అంటారు. ఫైన్ ట్యూనింగ్ అంటే తెలుసు మీకు? పాత రోజుల్లో రేడియో ఉండేది మన దగ్గర రేడియో ఉన్నప్పుడు ఏంటంటే అలా తిప్పుతూ ఉంటే ఏదో ఒక స్టేషన్ తగులుతుంది. కొంచెం ఏదో రకరకాలుగా వినపడుతూ ఉంటే కొంచెం మెల్లగా తిప్పుతూ ఉంటే ఒక్కసారి స్టేషన్ కనెక్ట్ అవుతుంది. అటు ఇటు ఏమాత్రం పోయినా సరే ఆ స్పష్టత ఉండదు. కాబట్టి అందరూ పెట్టేవాళ్ళు కదా రేడియో, అందరి చేత కదా అది ఫైన్ ట్యూనింగ్ చేయాలి. ఈ అంతరిక్షాన్ని ఫైన్ ట్యూనింగ్ చేసింది ఎవరు? ఇంత నిర్దిష్ట దూరంలో ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి అని ఈ ఫైన్ ట్యూనింగ్ చేసింది ఎవరు? తన జ్ఞానంతో అంతరిక్షాన్ని కొలిచింది ఎవరు? ఇది బబులోన్లో ఉన్న అంత ఎత్తు విగ్రహమా? అది చేసింది ఇదంతానే. దాన్నే ఒక నిలవబెట్టాలి. అది ఈ సృష్టిని ఎలా చేస్తుంది? మన చేత చేయబడింది. ఇంత సృష్టిని చేసిందా? బబులోనీలకు తెలియదు, మీకంటే తెలీదా అంటున్నాడు. భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? ఎంత మన్ను ఉండాలి భూమి మీద అని కొలపాత్రలో కొలిచిన వాడెవడు? ఇది ఉత్తుతిన రాలే. ప్రతిదానికి లెక్కే. ఎన్ని వంతులు నీళ్ళు ఉండాలి, ఎన్ని వంతులు భూమి ఉండాలి, ప్రతిదీ లెక్కే. ఉత్తుతిన జరగలేదు.